వెల్కమ్ టు వరల్డ్ 360 నేను శివాని. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఎవరి కోసం ఎందుకోసం కొనసాగుతోంది? ఇంతవరకు ఎవరి వల్ల యుద్ధం వచ్చింది? జెలెన్స్కీ పుతిన్ల మొండితనమే యుద్ధానికి దారి తీసిందా? రష్యాపై ఉక్రెయిన్ను రెచ్చగొట్టకపోతే యుద్ధమే ఉండేది కాదా? అయితే రష్యా ముందు పిచ్చుక లాంటి ఉక్రెయిన్ పరిస్థితి ఎలా ఉంది? జెలెన్స్కీ ప్రమేయమే ఉక్రెయిన్ యుద్ధం అనుకుంటే అసలు కారకుడు బైడెన్ అవునని నిజం. యుద్ధం మొదలై 3 ఏళ్లు కావస్తున్న సందర్భంగా సంచలన నిర్ణయాన్ని బయటపెట్టారు హంగేరియన్ ప్రధాని విక్టర్ ఆర్బన్. ఉక్రెయిన్ రష్యా మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు అసలు కారణం అమెరికా. 2022లో అమెరికా జోక్యం ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి దారితీసినట్టు బలమైన ఆధారాలు బయటపడుతున్నాయి. ఉక్రెయిన్తో వివాదం విషయంలో వాషింగ్టన్కు కామన్ సెన్స్ గానీ సంయమనం గానీ లేవని మాస్కో ఆరోపించింది. ఇదే విషయాన్ని గట్టిగా నొక్కి చెప్పిన హంగేరియన్ ప్రధాని అమెరికా పాత్రను బయటపెట్టారు. పబ్లిక్ బ్రాడ్కాస్టర్ కొసూత్ రేడియోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓర్బన్ ఈ వివాదంలో అమెరికా నిర్ణయాత్మక పాత్ర పోషించిందని వెల్లడించారు. ఈ యుద్ధంలో ప్రధాన ఆటగాళ్లలో అమెరికా ఒకటి. అమెరికా ఉక్రెయిన్ను రష్యాపై ఎగదూయకపోతే అసలు ఈ యుద్ధం జరిగేదే కాదు. అమెరికా మద్దతు లేకుండా ఉక్రెయిన్ ప్రతిఘటించేదే కాదు అని మాగ్యాడ్ నెమ్జెట్ వార్తాపత్రికను ప్రస్తావించారు. అమెరికా చెప్పుడు మాటలు విని భారీ మూల్యం చెల్లించుకున్నాడు జెలెన్స్కీ. నాటోలో చేరుతామని రష్యా ముందు తొడలుగొట్టి మరీ యుద్ధ రంగంలోకి దిగాడు. నాటో సభ్యత్వం వచ్చి ఉంటే ఉక్రెయిన్కు వచ్చే లాభమేంటో ఎంత మేరకు ప్రయోజనం ఉంటుందో తెలియదు. కానీ ఉక్రెయిన్ దేశమంతా అల్లకల్లోలంగా మారింది. 3 ఏళ్లు కావస్తున్నా నాటో సభ్యత్వం రాలేదు. కనీసం బహిరంగంగానైనా వెంట వస్తాయనుకుంటే నాటో దళాలు చాటుమాటు సాయానికే పరిమితమయ్యాయి. సూటిగా చెప్పాలంటే ఉక్రెయిన్ తరపున నేరుగా యుద్ధంలో పాల్గొంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ అనుదాడి చేస్తాడేమోనని నాటో దేశాలు గజగజ వణికిపోతున్న పరిస్థితి. రష్యా, చైనా, ఉత్తర కొరియా ఈ 3 దేశాలు ఒక కూటమిగా తిరగబడితే అమెరికా ఆధిపత్యం కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఉక్రెయిన్ యుద్ధంతో చేతులు కాల్చుకున్న ఐరోపా దేశాలు ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. తన వల్ల యుద్ధానికి దిగిన ఉక్రెయిన్పై ఈగ వాలనివ్వకుండా కాపాడాల్సిన అమెరికా టోటల్ రివర్స్ గా అవకాశవాద ధోరణిని అవలంబించింది. యుద్ధాన్ని ఆపడానికి అమెరికా చిత్తశుద్ధితో ప్రయత్నించడం లేదన్న విషయం ఓపెన్ సీక్రెట్. నిజంగా చెప్పాలంటే శవాల మీద పేలాలు ఏరుకుంటున్నట్టుగా అగ్రరాజ్యం వ్యవహరిస్తుంది. యుద్ధ సామగ్రి సరఫరా చేసి అండగా నిలుస్తున్నట్టు ప్రచారం చేసుకుంటూ ఆయుధాలకు ప్రతిగా ఆయిల్ నిల్వలు దక్కించుకుంటూ తన నికృష్ట బుద్ధి చూపిస్తుంది. ఈ పరిణామాలను జెలెన్స్కీ గుర్తిస్తున్నారా అంటే అలాంటిదేం లేదు. ఉక్రెయిన్ ప్రజల్ని యుద్ధరంగంలోకి ఎగదోస్తున్నాడు. యుద్ధం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉక్రెయిన్ జనాభా 1 కోటి తగ్గిందట. ఉక్రెయిన్ యుద్ధానికి ముందు పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉండేది. ఇక్కడ వ్యవసాయం అతిపెద్ద జాతీయ వనరు. ఎంతగా అంటే ఏటా 1 కోటి టన్నుల పొద్దుతిరుగుడు పండిస్తారు. దీని నుంచి ఉత్పత్తి చేసే సన్ఫ్లవర్ ఆయిల్లో 27% నూనె మన దేశానికి ఎగుమతి చేస్తుంది ఉక్రెయిన్. ప్రపంచంలోనే గణనీయంగా పెట్రోనిల్లు, నూనె గింజల ఉత్పత్తి, అణు ఇంధన శక్తి కేంద్రాలు, అనేక వైద్య విద్యా సంస్థలున్నాయి. ఇప్పుడు ఆ సారవంతమైన వ్యవసాయ భూములు యుద్ధ క్షేత్రాలుగా మారిపోయాయి. ఆ భూముల్లో ల్యాండ్ మైన్లు యుద్ధ ట్యాంకులతో నిండిపోయాయి. ఒకవేళ ఏదో రకంగా యుద్ధం ముగిసినా ట్యాంకులు వెళ్లిపోతాయి. కానీ ల్యాండ్ మైన్స్ అక్కడి రైతుల ప్రాణాలు బలిగొంటూనే ఉంటాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అండ చూసుకుని యుద్ధం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆయన అధ్యక్ష పదవి నుంచి దిగిపోతున్నాడు. రష్యా అధ్యక్షుడు పుతిన్ స్నేహితుడు ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాడు. ఇప్పుడు ఉక్రెయిన్ పరిస్థితి ఏంటి? బైడెన్ తరహాలో ట్రంప్ సాయం చేస్తాడా? ట్రంప్ జెలెన్స్కీతో ఫోన్ ఆడియో లీక్ కేసులు ఎదుర్కోవడానికి జెలెన్స్కీనే కారణమన్న కోపంలో ఉన్న ట్రంప్ సహకరించకపోవచ్చు. మొత్తం వ్యవహారాన్ని పరిశీలిస్తే జెలెన్స్కీ బాక్రా అయినట్టు కనిపిస్తుంది. వ్యక్తిగా ఆయన బాక్రా అవడం అటుంచితే ఉక్రెయిన్ నష్టాన్ని ఎవరు పూడ్చగలరు? ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి $15 లక్షల కోట్ల పైగా అవుతుందని అంచనా. మరి వెలకట్టలేని ప్రాణాల సంగతి ఏంటి? కొన్ని తరాలు చెల్లించాల్సిన మూల్యం ఎంత? మరి రష్యాకు భారీ నష్టం వాటిల్లింది. చెప్పవచ్చింది ఏంటంటే అమెరికా రష్యా పోట్ల గిత్తల రాజకీయ ఎత్తుల్లో చిత్తైంది మాత్రం ఉక్రెయిన్ ప్రజలు. ప్రజల రక్షణే ధ్యేయంగా దేశాధ్యక్షుడిగా జెలెన్స్కీ సరైన నిర్ణయాలు తీసుకోలేదని అర్థమవుతుంది. రాజకీయ పరిణతితో కాకుండా అపరిపక్వ నిర్ణయం తీసుకున్నారని రోజు రోజుకు రూఢి అవుతుంది. యుద్ధం మొదట్లో అమెరికా, కాంగ్రెస్, యూరప్ దేశాల పార్లమెంట్, ఐక్యరాజ్య సమితిని ఉద్దేశించి ఉక్రెయిన్ భాషలోనే గంభీర ప్రసంగాలు చేశారు. లోపల బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించి పైన ఆలివ్ గ్రీన్ టీషర్ట్ ధరించి సైనికులను నేరుగా కలిస్తే చూపరులకు ఆకర్షణీయంగా ఉంటుందేమో. కానీ దేశ ప్రజల జీవితాలకు ఏ రకంగానూ ఉపయోగపడదు. దీర్ఘకాల యుద్ధం కొనసాగుతుంటే నమ్మిన వారు ఒక్కొక్కరు దూరం అవుతుంటే నిస్తేజమైపోతున్న ఉక్రెయిన్ ప్రజలకు ఏం సమాధానం చెప్పగలరు? ఆవేశపూరిత ప్రసంగాలు, ముందస్తు పరిణామాలు అంచనా వేయకుండా తీసుకునే నిర్ణయాలు తీరని నష్టం కలగజేస్తాయని చెప్పడానికి ఉక్రెయిన్ ఒక ఉదాహరణ. జెలెన్స్కీ భూమి మీద ఉండే శాశ్వత మానవుడు కాదు. అలాగే ఉక్రెయిన్ శాశ్వత అధ్యక్షుడు కాదు కదా. యుద్ధాన్ని ఏదో ఒకనాడు ముగించాల్సిందే. రేపటి తరానికి సమాధానం చెప్పాల్సిందే. అన్నింటికీ యుద్ధమే గత్యంతరం కాదు. ఒక్కొక్కరు దూరమవుతుంటే నిస్తేజమైపోతున్న ఉక్రెయిన్ ప్రజలకు జెలెన్స్కీ ఏం సమాధానం చెప్పగలరు? ముందస్తు పరిణామాలు అంచనా వేయకుండా నాయకుడు తీసుకునే నిర్ణయాలు ప్రజలకు తీరని నష్టం చేస్తాయనడానికి ఉక్రెయిన్ అతిపెద్ద ఉదాహరణ.
గత సెప్టెంబర్ 30 నాటికి అధికారిక లెక్కల ప్రకారం వైట్ హౌస్ ఉక్రెయిన్ కోసం దాదాపు 183 బిలియన్ సహాయాన్ని కేటాయించింది. ప్రస్తుత అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ సంఘర్షణ స్థాయిని పెంచాలనుకుంటున్నారు. ఈ వారం ప్రారంభంలో అమెరికా విదేశాంగ శాఖ కీవ్ కోసం 725 మిలియన్ల సహాయాన్ని ప్రకటించింది. ఇందులో ఎయిర్ డిఫెన్స్ సామర్థ్యాలు, రాకెట్ సిస్టమ్లు, ఫిరంగి దళాల కోసం ఆయుధాలు, ట్యాంక్ వ్యతిరేక ఆయుధాలున్నాయి. అమెరికా విదేశాంగ కార్యదర్శి యాంటనీ బ్లింకెన్ ఇటీవల కీవ్ను సైన్యంలో చేరేందుకు కనీస నిర్బంధ వయసును 25 ఏళ్ల నుంచి తగ్గించాలని పిలుపునిచ్చారు. ఈ నిర్ణయం చాలా భయంకరమైనది, ఎందుకంటే ఇంకా ఎక్కువ మంది ఉక్రేనియన్లు చనిపోతే పరిస్థితికి దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అమెరికన్ విధానాలు మారడానికి ఇది కరెక్ట్ సమయం. బైడెన్ నుంచి మరో 6 వారాల్లో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించనున్నారు ట్రంప్. జనవరి 20న తన పదవి బాధ్యతలు స్వీకరించిన 24 గంటల్లోపు వివాదాన్ని ముగించాలని ఎన్నికల ప్రచారంలో పదే హామీ ఇవ్వడంతో ఉక్రెయిన్ ప్రజల్లోనూ ఆశలు చిగురించాయి. అయితే వివాద పరిష్కారానికి సంబంధించి ట్రంప్ లేదా అతని టీం నుంచి ఇంకా వివరణాత్మక ప్రణాళికను అందుకోలేదని మాస్కో ప్రకటించింది. రష్యా ఉప విదేశాంగ మంత్రి సెర్గీ ర్యాబ్కోవ్ సిఎన్ఎన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జాతీయ భద్రతకు రాజీ పడే ఎలాంటి రాయితీలకు రష్యా అంగీకరించదని ప్రకటించారు. యుద్ధానికి ఎలాంటి ముగింపు పలకబోతున్నారు, ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.